మన దేశంలోని రత్నగిరి ఎన్నో విషయాలకు ప్రసిద్ధి చెందింది. అందులో అత్యంత ప్రజాదరణ పొందినవి మామిడి పండ్లు. అల్ఫాన్సో మామిడి పండ్లు, హాఫుస్ మామిడి పండ్లు ఇక్కడి నుండే వస్తాయి. కానీ వాటికంటే ఎక్కువగా అక్కడ ప్రసిద్ధి చెందినవి అక్కడి అడవులు. ఎంతో లోతైనవిగా ప్రసిద్ధి చెందిన అద్భుతమైన అడవులు. అక్కడి అడవులు చాలా పేరుగాంచినవి. అక్కడ రకరకాల అడవి జంతువులు నివసించడమే కాదు, రకరకాల రహస్యాలు కూడా అక్కడ సమాధి చేయబడి ఉన్నాయి. రత్నగిరిలో నివసించే ప్రతి ఒక్కరూ ఈ వీడియోతో ఏకీభవిస్తారు. అవును, మా ప్రాంతాలలో బహుశా ప్రజలు వినకూడని కొన్ని కథలు ఉన్నాయని. వాళ్ళు ఇక్కడికి వస్తారు అనుకోండి, అలాంటిదేమీ లేదు. మీరు ముంబైలో నివసిస్తున్నారు, ముంబైలో ఉంటారు, ఢిల్లీలో నివసిస్తున్నారు, ఢిల్లీలో ఉంటారు. కానీ ఈ కథ కొంచెం భిన్నంగా ఉంటుంది. నాక్కూడా ఇది భిన్నంగా అనిపించింది. అందుకే ఈరోజు నేను ఈ కథను మీ ముందుకు తీసుకువస్తున్నాను. మరియు ఈ విభిన్నమైన సంఘటన కరణ్ అనే వ్యక్తితో జరిగింది. బహుశా తన జీవితాంతం తనతో జరిగిన ఆ భయానక సంఘటనను అతనెప్పటికీ మర్చిపోలేడు. ఈరోజు అదే కథను నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు చారిత్రక వీడియోలను చూడటానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. కరణ్ అమెరికాలోని ఒక అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే నైపుణ్యం గల సివిల్ ఇంజనీర్. ఆ కంపెనీకి భారతదేశంలోని రత్నగిరి ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీని డెవలప్ చేయాలనే పెద్ద ప్రాజెక్ట్ లభించింది. కరణ్ ఇండియన్ అవ్వడం, ఎంతో స్కిల్స్ ఉండటంతో ఈ పని అతనే చెయ్యగలడని ఆ కాంట్రాక్ట్ అతనికి అప్పగించారు. మీరు అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి అక్కడున్న అడవిని కూల్చేసి ఫ్యాక్టరీని నిర్మించాలని కరణ్కు చెప్పారు. కరణ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు మరియు నేనీ పని చెయ్యగలనని ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అతని తల్లిదండ్రులు ముంబైలో ఉండేవారు. అక్కడి నుండి డ్రైవింగ్ చేస్తే కేవలం 5-6 గంటల దూరం మాత్రమే. అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తన పని పూర్తయిన తర్వాత మీ దగ్గరకు వస్తానని తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. అతను ఏ ప్రదేశానికి వెళ్ళడానికి అంత ఉత్సాహంగా ఉన్నాడో అక్కడికి వెళ్ళడానికి అతను ఉత్సాహపడకూడదు, భయపడాలి. కరణ్ ఇప్పుడు మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతానికి చేరుకున్నాడు. రత్నగిరి రాగానే అక్కడి పచ్చదనం చూసి మన దేశంలో ఇంత అందమైన ప్రదేశాలున్నాయా అని ఎంతో సంతోషించాడు. కానీ ఫ్యాక్టరీ నిర్మించడం కోసం ఈ పచ్చదనాన్ని, ఇక్కడి అడవిని నరికేయాలి కదా అని కాస్త గిల్టీగా కూడా ఫీల్ అయ్యాడు. కానీ నా మేనేజ్మెంట్కి ఇదే కావాలి, ఫిల్హాల్ నా కంపెనీయే నాకు సర్వస్వం కాబట్టి నేనేం చెయ్యలేను అని ఆ సమయంలో అనుకున్నాడు. ఆ తర్వాత హోటల్కి వెళ్ళి నేరుగా తన టీంని కలవడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అందర్నీ కలిసి పలకరించి మనం ఏం పని చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎంత స్క్వేర్ యార్డ్స్ పని ఉంది, ఎంత కూల్చివేయాలి, ఎంత చెయ్యకూడదు అని బ్రీఫింగ్ ఇచ్చాడు. వాళ్ళంతా ఇప్పుడు అడవిలోకి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఎవరూ ప్రవేశించకుండా, ట్రెస్పాస్ చేయకుండా బ్యారికేడ్లు, లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత ఏమైంది? అతను నిలబడి అందరినీ పర్యవేక్షిస్తూ పని చేయిస్తున్నాడు. ఆ సమయంలో 2 వ్యక్తులు, ఒక జంట ఆ లైన్ క్రాస్ చేసి లోపలికి రావడం అతను గమనించాడు. మీరెక్కడికి వెళ్తున్నారు అని అతను అడిగాడు. ఆ జంట చేతిలో వండిన చికెన్ ఉన్న టిఫిన్, హారతి పళ్ళెం ఉన్నాయి మరియు వారు పూర్తిగా సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. ఇక్కడ కూల్చివేత పనులు జరుగుతున్నాయి, మీరెలా లోపలికొస్తారు అని కరణ్ వారిని అడ్డుకున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి, కూల్చివేత పనులు జరుగుతున్నాయా, ఇక్కడ ఏముందో మీకు తెలుసా అని అన్నాడు. కరణ్ చాలా కఠినంగా, లోపలేముంది, చెట్లు మొక్కలు తప్ప ఇంకేముంది, క్రూరమృగాలైతే లేవు కదా, ఒకవేళ ఉన్నా మాకు ఎలాంటి ఫరక్ పడదు, మాది ఒక పెద్ద టీం, మేమన్ని విషయాలు చూసుకోగలం అని సమాధానమిచ్చాడు. అప్పుడే ఆ అమ్మాయి అడ్డుకుని, క్రూరమృగాలుంటే ఒక లెక్క, కానీ లోపల ఉన్నదానికి మనం పూజ చెయ్యకపోతే అది మీకైతే ఏమో కానీ మాకు మంచిది కాదు, మా గ్రామస్తులకు మంచిది కాదు, ఈ ప్రదేశానికి మంచిది కాదు అని చెప్పింది. పక్కనే ఉన్న ఆమె భర్త, మీరివన్నీ పట్టించుకుంటున్నారా, మనకు అస్సలు సమయం లేదు, పద వెళ్దాం, వెళ్ళి పూజ చేసి మళ్ళీ మన ఊరికి వెళ్ళాలి అని అన్నాడు. ఆ తర్వాత వాళ్లు అక్కడ్నుండి వెళ్ళిపోయారు. ఆ సమయంలో కరణ్కు ఎందుకో విపరీతమైన కోపమొచ్చింది. మీరు ఈరోజు నుండే కూల్చివేత పనులు ప్రారంభించండి, ముందుగా ఈ చెట్టును నరకడం మొదలుపెట్టండి అని తన టీం మెంబర్స్కి చెప్పాడు. ఆ తర్వాత అతని టీం మెంబర్ ఒకరు గొడ్డలి తీసుకుని మొదటి దెబ్బ కొట్టాడు.
ఆ దెబ్బ చెట్టుకు తగలగానే ఆ అడవిలో నుండి ఒక చెట్టుకు గాయమైనట్లు కాకుండా ఒక మనిషికి దెబ్బ తగిలినట్లుగా పెద్ద అరుపు వినిపించింది. అది ఒక మనిషి అరుస్తున్నట్లుగా ఉంది. కరణ్తో పాటు అతని టీం మెంబర్స్ అందరూ షాక్ అయ్యారు. అయినా సరే పని ఆగలేదు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పని సాగుతూనే ఉంది. చెట్లను ధనాధన్ నరికేస్తున్నారు. కాని అక్కడ ఇంకో వింత జరుగుతోంది. గ్రామస్తులంతా అక్కడికి చేరుకొని గుమికూడుతున్నారు. ప్రతి ఒక్కరూ మంత్రాలు జపిస్తున్నారు. కొందరు ఏడుస్తున్నారు, ఇంకొందరు కరణ్ను తిడుతున్నారు. ఇది చాలా పాత అడవి కాబట్టి, లేదా చుట్టుపక్కల ఏదైనా గుడి ఉండటం వల్ల వీళ్ళిలా నాటకాలు ఆడుతున్నారేమో అని కరణ్ అనుకున్నాడు. అయినా వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. అతను కూడా అలసిపోయాడు. ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఎవరో అన్నట్లుగా అతనికి అనిపించింది. అతనికి మెలకువ వచ్చి అటూ ఇటూ చూశాడు. గ్రామస్తులను చూసి నా బుర్రలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమో అని అతనికి అనిపించింది. బహుశా ఇదంతా నా భ్రమ కావచ్చు, కాని ఇది నిజమైతే అని ఆలోచిస్తూ కరణ్ రాత్రంతా నిద్రపోలేదు. ఇథున్ నిగుంజా అని మరాఠీలో నాతో ఎవరు అన్నారు అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అలా ఆలోచిస్తూనే ఉదయాన్నే తన సైట్కి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి గ్రామస్తులు ఉన్నారు, కాని తన వర్కర్లు కేవలం 5 మాత్రమే ఉన్నారు. నిన్న 20 మంది ఉంటే ఈరోజు 5 ఉన్నారేంటి? మిగతా వాళ్ళెక్కడా? ఇంత లేటెందుకు చేస్తున్నారు? ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు అని కరణ్ వాళ్ల దగ్గరకు వెళ్లి అడిగాడు. దానికి వాళ్ళు, సార్, ఇక్కడ ఆమోదయోగ్యం కాదు అనే ముచ్చట లేదు. ఉదయాన్నే మిగతా 15 మందిని మేము ఆసుపత్రిలో అడ్మిట్ చేసి వస్తున్నాము అని చెప్పారు. ఏమైంది వాళ్లకు అని కరణ్ అడిగాడు. సార్, ఉదయాన్నే ఎవరైతే చెట్టును నరకడంలో సహాయం చేశారో, ఎవరైతే చెట్టును నరికారో వారి దగ్గరకు వెళ్లి చూసేసరికి వారి శరీరాలపై రక్కచిన, గీరుకుపోయిన గాయాలున్నాయి. ఎవరో వారిపై దాడి చేసినట్లుగా ఉంది. ఎవరు చేశారని వారిని అడిగితే ఎవరు చేశారో కనిపించలేదు, కాని ఎవరో ఒకరు మమ్మల్ని లాఠీతో కొడుతున్నట్లుగా అనిపించింది అని చెప్పారు అని ఆ వర్కర్లు తెలిపారు. కరణ్కు ఇదంతా చూసి ఏదైనా దెయ్యం, భూతమయ్యుంటుందా అనిపించింది. కాని అలాంటివి ఉండవు, ఇవన్నీ అబద్ధమని అతను నమ్మాడు. ఆ తర్వాత అతనికి ఎంత కోపం వచ్చిందంటే తనే స్వయంగా గొడ్డలి తీసుకుని చెట్టును నరకడం ప్రారంభించాడు. భారీ వర్షం మొదలైనప్పటికీ కరణ్ తలపై ఏదో పూనకం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అతనికి ముందు నుండి ఓటమిని అంగీకరించడం ఇష్టం లేదు. నాకు ఎవరి సపోర్ట్ లేకపోయినా నేను పని చేస్తున్నానని తన కంపెనీ వాళ్లకు ఎలాగైనా చూపించాలనుకున్నాడు. అంత భారీ వర్షంలో అడవి లోపలి నుండి ఎవరో దీపం, ల్యాంపు పట్టుకుని నిలబడినట్లు ఒక వెలుగు కనిపించింది. అందరినీ భయపెడుతున్నది ఖచ్చితంగా ఇతనే అని కరణ్ అనుకున్నాడు. వీడి గుట్టు నేను రట్టు చేస్తాను అని గొడ్డలి వదిలేసి ఆ వెలుగును వెంబడించడం మొదలుపెట్టాడు. ఎవరో ల్యాంపు పట్టుకుని ఇటూ అటూ పరుగెత్తుతున్నట్లు అతను చూడగలిగాడు. కరణ్ అడవి మధ్యలోకి చేరుకోగానే ఆ వెలుగు అకస్మాత్తుగా మాయమైపోయింది. ఇప్పుడు అతని చుట్టూ కేవలం చీకటి మాత్రమే ఉంది. బయటకు వెళ్లే దారి తెలియదు. ఆ వెలుగు పట్టుకున్న వ్యక్తి కనిపించడం లేదు. కరణ్ తన ఫోన్ తీశాడు, కాని భారీ వర్షం కారణంగా ఫోన్ కూడా పాడైపోయింది. సరిగ్గా పనిచేయడం లేదు. అప్పుడు అతని ముందు గట్టిగా అరవడం మినహా వేరే ఆప్షన్ లేదు. ఎండిన ఆకుల మీద ఎవరో కాలు పెట్టిన చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూడగానే ఒక పొడవైన ముసలి వ్యక్తి కనిపించాడు. అతని చేతిలో ఒక లాఠీ ఉంది. అతని ముఖం చూసినప్పుడు అతని పెదాల నుండి ఒకే ఒక శబ్దం వస్తోంది. అప్పుడే కరణ్కు అర్థమైంది, నా వర్కర్లు మాట్లాడుకుంటున్న లాఠీ ఇదేనని. నిన్న రాత్రి నేను విన్న శబ్దం, ఆ మాటలు ఇతనివేనని. అతను చాలా భయపడిపోయాడు. ఆ ముసలివాడు తన వైపు అడుగులు వేస్తున్నాడు. అతను ఏదైనా చేసేలోపు ఇక్కడి నుండి పారిపోవాలి అనుకుని కరణ్ పరుగెత్తాడు. అతను పరుగెత్తుతుండగా అడవి మొత్తం ఆ లాఠీ శబ్దం అతని తల వెనుక భాగంలో వినిపిస్తూనే ఉంది. లాఠీతో ఎవరో తనను వెంబడిస్తూ వస్తున్నట్లు అనిపించింది. నన్ను ఎవరైనా కాపాడుతారేమో అని అతను చెట్ల కొమ్మల వైపు పైకి చూస్తున్నాడు. కాని అక్కడ కూడా అతనికి ఆ వ్యక్తే కనిపిస్తున్నాడు. అకస్మాత్తుగా అతని కాలు ఒక రాయికి తగిలి నేరుగా ఎండిన ఆకులపై పడిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ ముసలివాడు తన లాఠీని నేలకేసి కొట్టుకుంటూ అతని వైపు వస్తున్నాడు. కరణ్ కళ్ళు తెరిచి చూసేసరికి అతను అడవిలో లేడు, ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ రోజు అడవిలోకి వచ్చిన ఆ జంటలోని అబ్బాయి అతని పక్కనే నిలబడి ఉన్నాడు. ఆ అబ్బాయి
మీరు బాగున్నారా అని అడిగాడు. కరణ్కు తన ఒంటిపై గాయాలు ఉన్నట్లు అనిపించింది. తన చేతుల వైపు చూసుకుంటే అక్కడ చాలా గాయాల గుర్తులు ఉన్నాయి. లోపల ఉన్న ఆ దుష్టశక్తి ఏంటి, అది ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని కరణ్ అడిగాడు. దానికి ఆ అబ్బాయి, మీరు దేనినైతే దుష్టశక్తి అంటున్నారో వారు నిజానికి మా రక్షకులు. వారి పేరు రాఖందార్. మా పొలాలకు, భూములకు లేదా అడవికి ఎప్పుడైనా ప్రమాదం వస్తే రాఖందార్ మమ్మల్ని కాపాడుతారు. ఇక్కడ కూడా వారు అదే చేశారు. ఆ రోజు అడవిలోకి నేను వారికి నైవేద్యం సమర్పించడానికే వెళ్ళాను. రాఖందార్ ఉన్నంతవరకు బహుశా ఎవరూ ఏమీ చెయ్యలేరు. మీరు కూడా తిరిగి వెళ్ళిపోవడం మంచిది, అందులోనే మీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు కరణ్కు అంతా అర్థమైపోయింది. అతను ఆ ఆసుపత్రి నుండి బయటకు రాగానే నేరుగా అడవి వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్లి క్షమాపణలు కోరాడు. దానికి బదులుగా లోపల నుండి లాఠీ శబ్దం వినిపించింది. బహుశా అతని క్షమాపణను ఎవరైనా అంగీకరించినట్లుగా. కొంకన్ మరియు రత్నగిరి ప్రాంతాలలో రాఖందార్ను చాలా ఎక్కువగా నమ్ముతారు. రాఖందార్తో ఎవరూ తప్పుగా ప్రవర్తించలేరని చెబుతారు. ఎందుకంటే వారు అక్కడి ప్రజల మేలు కోసమే ఉన్నారు. వాళ్ల పొలాలను, ఆస్తులను రక్షిస్తుంటారు. ఎవరైనా అక్కడికి చొరబడటానికి లేదా వారికి హాని చేయటానికి ప్రయత్నిస్తే రాఖందార్ వారిని దండిస్తారు. ఒకవేళ తప్పుగా ప్రవర్తిస్తే మరింత తీవ్రంగా శిక్షిస్తారు. మీరు రత్నగిరి లేదా కొంకన్ ప్రాంతానికి చెందినవారైతే రాఖందార్ గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది. మీకు తెలిసిన, బహుశా నాకు తెలియని సమాచారం ఏదైనా ఉంటే దయచేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో చివరలో నేను మీకొకటే చెప్పాలనుకుంటున్నాను. మన దేశవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో శక్తులు, ఎంటిటీస్, ఎన్నో దేవతలు ఉన్నారు. వారి గురించి మనకు తెలియదు. బహుశా ఇలాంటి అడవుల్లో మనకు తెలియని ఎన్నో శక్తులు, దేవతలు నివసిస్తూ ఉండొచ్చు. మీకు తెలిస్తే దయచేసి కామెంట్స్లో చెప్పండి. కానీ గైస్, నేను మీకు చెప్పేది ఒకటే, ఈ దేవతలంతా మంచి కోసమే ఉంటారు. కాబట్టి వారితో తప్పుగా ప్రవర్తించకండి. లేకపోతే కరణ్కు జరిగినట్లే మీకు కూడా జరగవచ్చు. ఎందుకు జరగకూడదు? జరగవచ్చు. ధన్యవాదాలు.